జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ నినాదమైన గరీబీ హఠావో నిజం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. నార్సింగి పట్టణ కేంద్రంలో అంబటి శ్రీనివాస్ కు మంజూరై నిర్మాణం పూర్తి చేసుకుని శుక్రవారం నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదోడికి ఉండే స్వంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. లబ్ధిదారుడు స్వీయ పర్యవేక్షణతోనే తన ఇంటి నిర్మాణం జరిగేలా నేరుగా లబ్ధిదారునికే 5 లక్షలు ఇస్తున్నామన్నారు. 2029 వరకు స్వంత ఇల్లు లేని పేదోడు ఉండకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. మండలాన్ని అభివృద్ధిలో జిల్లాలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గృహప్రవేశం చేసుకున్న పరివారానికి శాలువాతో సన్మానించి చెరుకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సొంత ఇంటి కల నెరవేర్చేందుకు అంబటి శ్రీనివాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహయోగం అందించిన చెరుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లక్ష విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్లను 2 లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కన్నగారి సంపత్ రెడ్డి, వల్లూరు సర్పంచ్ పిపిరి వినోద్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, వార్డు సభ్యులు కటికే రాజేందర్, బాచీస్వామి, ఆటో జానీ, ఆకుల నరేష్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు రాజేష్, నాయకులు బాలరాజు గౌడ్, గోవర్ధన్, జహీర్, సుధాకర్, రాజేశ్వర్ గౌడ్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారి కన్న కలలు గరీబీ హఠావో, ప్రతి పేదవాడికి స్వంత ఇంటి కళ సాకారం కావాలని ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జీవితంలో ప్రతి పేదవాడి కళ ఒకటే ఉంటుంది, సొంత ఇల్లు ఉండాలని. మరి ఆ కళ నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతోటి స్వయంగా లబ్ధిదారుడే పర్యవేక్షణల, ఎందుకంటే తన కన్న కళను తనను సాకారం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ సహకారంతో ఈరోజు గ్రామ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది. మొదటి దశ కూడా నార్సింగ్ గ్రామంలో అత్యధికంగా 98 ఇల్లులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మా లక్ష్యం ఒకటి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 2029 సంవత్సరం లోపు నార్సింగ్ మండలంలో ప్రతి నిరుపేదకు ఇల్లు లేని నిరుపేద ఎవరు ఉండవు. యాక్చువల్గా 100% ప్రతి ఒక్క నిరుపేదకు సొంత ఇందిరమ్మ ఇల్లు కట్టించే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా లబ్ధిదారులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అన్ని తీసుకొని వాళ్ళు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతారు. మరి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అది విపక్ష పార్టీలు మాయమాటలు చెప్పి డబ్బుతోటి వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేస్తారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాబో ఎంపీటీసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఖచ్చితంగా నార్సింగ్ మండలం అభివృద్ధి దిశగా మన మెదక్ జిల్లాలోనే ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్.